బెంగళూరు భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన నగరం. కానీ ఇక్కడి రోడ్ల పరిస్థితి మాత్రం ప్రజల జీవితాన్ని దెబ్బతీస్తోంది. పారిశ్రామికవేత్త కిరణ్ మంజుదార్ షా రోడ్ల దుస్థితిపై మాట్లాడగా పరిష్కారం వెతకడం బదులు రాజకీయ తుఫాన్ మొదలైంది. ఇప్పుడు అదే విషయంపై మరో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా గలమెత్తారు. బెంగళూరు రోడ్ల కుంపట్లో రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చ. గోతుల నుంచి గోల్డెన్ సిటీని తీర్చిదిద్దాల్సింది ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఇంటి మాట. ఒకప్పుడు టెక్నాలజీ ప్రగతికి చిహ్నంగా నిలిచిన బెంగళూరు ఈ రోజుల్లో రోడ్లు గుంతలు, చెత్త కుప్పలు, ట్రాఫిక్ కష్టాలతో జనాలకి శాపంగా మారింది. ఏ మాత్రం చిన్న వర్షం వచ్చినా రోడ్లు చెరువుల్లా మారిపోతున్నాయి. రోడ్లు వేయకపోతే పన్నులు ఎందుకు కట్టాలి అంటూ పౌరులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ప్రభుత్వం స్మార్ట్ సిటీ కలలతో ముందుకెళ్తుంటే ప్రజలు మాత్రం ప్రతి అడుగులో గోతులను లెక్క పెడుతున్నారు. బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టులు విపరీతమైన చర్చకు దారితీశాయి. బయోకాన్ పార్కుకు వచ్చిన విదేశీ విజిటర్ రోడ్ల గోతులు, చెత్తపై చేసిన వ్యాఖ్యలను ఆమె పంచుకున్నారు. విదేశీ అతిథి మాటల్లోనే బెంగళూరు నగర పరిస్థితి అర్థమైపోతుంది. ఆ ఒక్క ప్రశ్న తర్వాత సిలికాన్ సిటీ సిస్టంకి అద్దం పడుతుంది. ఇది సిలికాన్ వ్యాలీనా లేక స్లమ్ వ్యాలీనా అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. మీరే అభివృద్ధి చేయాలనుకుంటే రోడ్లు వేయండి, నిధులు ఇస్తాం అని కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ప్రేరణతోనే కిరణ్ మజుందార్ షా విమర్శలు చేస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. ఈ వివాదంపై తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా స్పందించారు. మౌనం వీరికి ఇష్టం కాదు, నిజం చెప్పిన వారిని విమర్శించే కాలం ఇది. మన నాయకులు విమర్శలను స్వీకరించలేకపోవడం దురదృష్టకరం అని ట్వీట్ చేశారు. బెంగళూరులో క్షీణిస్తోన్న మౌలిక సదుపాయాల గురించి కిరణ్ మజుందార్ షా మాట్లాడితే సమస్యను పరిష్కరించడం బదులు నేతలు దానిపై రాజకీయాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టాలని బలవంతం చేస్తున్నారు. సమస్యలపై కాకుండా విమర్శకులపై దాడి చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది అని హర్ష్ గోయంకా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సమస్య చెబితే నిశ్శబ్దం కాదు, చర్య కావాలని బెంగళూరు కోరుతోంది. ఒకవైపు ప్రజల ఆగ్రహం, మరోవైపు పారిశ్రామికవేత్తల నిరాశ అన్నీ కలిపి బెంగళూరులోని పరిపాలనా వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ కలల గగనంలో మిగిలిపోతున్నాయి. నేల మీద మాత్రం గోతులే పెరుగుతున్నాయి. టెక్ కంపెనీలు, పరిశ్రమలు ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నా రోడ్లు మాత్రం 20 ఏళ్ల వెనుకబడి ఉన్నాయి. రోడ్లు బాగుపడితే జీవితం సులభం అవుతుంది, రాజకీయాలు తగ్గితే పరిష్కారం కనబడుతుంది అంటూ పౌరులు ఇప్పుడు గళమెత్తుతున్నారు. టెక్ సిటీ కలకలంతో కంపెనీలు వస్తున్నా పౌరులు మాత్రం ఒకే కోరికతో ఉన్నారు. రోడ్లు బాగు చేయండి, సిస్టమ్ రీసెట్ చేయండి చాలు. బెంగళూరు పేరు ప్రపంచానికి గర్వకారణం. కానీ రోడ్లు మాత్రం సిగ్గుచేటు. ప్రజలు రోడ్డుపై పడిపోతుంటే నేతలు మాత్రం ట్యాగ్లైన్లతో తిప్పుకుంటున్నారు. కిరణ్ మజుందార్ షా అడిగింది ఒక్కటే, సమస్యను పరిష్కరించండి. కానీ సమాధానం వచ్చింది రాజకీయ భాషలో. బెంగళూరు గుండె గోతులతో గాయపడింది, కానీ ఆత్మ మాత్రం ఇంకా నిద్రపోలేదు. హర్ష్ గోయంకా గళం మరోసారి గుర్తు చేస్తోంది, విమర్శ శత్రువు కాదు, అది మార్పునకు ఆరంభం. బెంగళూరు రోడ్డు గోతుల్లో కాదు, మార్పుల్లో మళ్లీ నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కేవలం రోడ్డు కథ కాదు, బాధ్యత ఎప్పుడు మేల్కుంటుందన్న ప్రశ్న.